హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. గైస్ ఈరోజు ఏంటంటే నేను చిత్తూరుకి అయితే వెళ్తున్నా. ఏంటంటే ఒక కొరియర్ అయితే వచ్చింది ఫ్యాక్టరీ పర్పస్గా. అది తీసుకోవడానికి అయితే వెళ్తున్నా. పార్సల్ అమెజాన్ నుంచి వచ్చింది. ఆల్రెడీ మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో కలెక్ట్ చేసి పెట్టారు. దాన్ని వెళ్ళి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. ఇంకేంటంటే చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేయకోకుండా, అండ్ అప్లోడ్ చేయాలనేసి చాలా వీడియోస్ అయితే షూట్ చేశాను. కానీ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనుకోండి. ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను షూట్ చేశా కానీ దానికి ఒక ఎండింగ్ అనేది లేకోకుండా కొంచెం ఆపేస్తున్నా టక్కని క్లోజ్ చేసి. గైస్ ఫైనల్గా అయితే నా బైక్ అయితే ఒక 1.5-2 ఇయర్స్ తర్వాత అయితే మిర్రర్స్ అయితే ఫిక్స్ చేశా. 3 ఇయర్స్ అయిపోయింది, ఇది 4th ఇయర్ రన్నింగ్ అనుకోండి. ఇంకా మిర్రర్స్ అయితే ఫిక్స్ చేసేసా. అండ్ నా బైక్ వచ్చేసి SP125 2021 మోడల్. నేను షోరూమ్ 2021లో తీసుకున్నా. అండ్ ఏంటంటే గైస్, ఈ బైక్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చెప్పుకుంటూ వెళ్తా నీట్గా క్లియర్గా. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను ఈ బైక్ని కాలేజ్ పర్పస్గా యూజ్ చేసుకోవాలి. అంటే మనము ఇప్పుడు స్టూడెంట్స్ కదా, స్టూడెంట్గా ఉన్నప్పుడు నీకు మెయిన్ టార్గెట్ వచ్చేసి బాగుండాలి, బైక్ పెద్దది అది ఇది అన్నట్టుగా. కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, పెద్ద బైక్స్ అయితే కొనిము, నీకు డ్యూక్ అలాంటివన్నీ, ఎందుకంటే అప్పుడు సమ్వాట్ రీజన్స్ అయితే ఉండినాయి. స్పీడ్కి వెళ్తారు, అది ఇది యాక్సిడెంట్స్ కూడా చాలా జరిగినాయి, అందుకనేసి కొనిలేదు. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి చూస్ చేసుకున్న బైక్ అయితే ఇదే SP125. ఒక రోజుకి ఈజీగా 50 కిలోమీటర్స్ ఈజీగా తిరిగేస్తాను. నేను చూసుకోలేదు, చాలా ఇదైపోయింది. 2 లీటర్స్ పట్టించుకోన్నా, వెళ్ళి ఫ్యూల్ అప్ చేసేయాలి తొందరగా. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే ఆపదు, మనం ఎక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోతుంది నా బైక్. ఇదైతే నాకు కొత్త కాదు, ఒక రీసెంట్గా ఒక 1 టైం, దీనికన్నా ముందు మా ఫ్రెండ్ నేను వెళ్ళేటప్పుడు అయితే జరిగింది ఇలా. గైస్ ఏందయ్యా, ఏంటంటే దీంట్లో మెయిన్ ఫ్యాక్టరు, దీనికి ఫ్యూయల్ పంప్ అనేది బయట ఉంది కాబట్టి నాకు కొంచెం రిస్క్ తక్కువ. అంటే బర్న్ అవుతుంది అనేది ఏం లేదు. ట్యాంక్ని కాస్త బెండ్ చేసి వెళ్దాము, ఎలాగోలాగా. కాస్త దూరంలోనే ఉంది ఫ్యూయల్ పంప్ అయితే, నేను వెళ్ళాలి ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్యూయల్ లేకుంటే పని జరగదు నాకు, అలా అయిపోయింది సిచ్యువేషను. కమాన్. ఇప్పుడైతే నాకు టైం లేదు, వీడు వస్తున్నాడు వాడు వస్తున్నాడు అని చూసుకుంటే నేను ఆగిపోతాను. అందుకనే స్పీడ్గా వెళ్తున్నా, ఇంకా తప్పదు. ఎందుకంటే ఇంకా దాదాపు చిత్తూరు దగ్గరలోనే ఉన్నా, కానీ ఏంటంటే పెట్రోల్ అయిపోతుంది అనేది నాకు ఇష్యూ వస్తుంది. మీరైతే ఎవరు ఇలా ట్రై చేయొద్దండి, ఒకవేళ కనుక మీ బైక్స్లో ఇలా అయిపోతే. నేనేంటంటే నాకు ఇది తెలుసు, దీని మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇదే. ఎప్పుడైనా కానీ నా బైక్ అయితే ఆపదునండి పెట్రోల్ బంక్లో. యా, ఫైనల్గా అయితే వచ్చేసాము. ఫ్యూయల్ పట్టుకున్నాక మీకు మళ్ళీ మాట్లాడతాను. ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకున్నా ఇప్పుడే. ఏంటంటే గైస్, మ్యాక్సిమము ఈ బైక్ అనేది ఇలాగే దగ్గరకు వచ్చినప్పుడే హ్యాండ్ ఇస్తుంది, సేమ్ స్పాట్లోనే. కానీ ఏంటంటే కొంచెం చూసుకొని అయితే డ్రైవ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇది అలవాటు ఉంది, అంటే ఒక 3 to 4 టైమ్స్ అలా అయింది ఇంతకు ముందు కూడా. దాన్ని బట్టి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను చేశాను, కానీ మీరైతే చేయొద్దండి. మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ బైక్కి ఫ్యూయల్ పంప్ అనేది చెడిపోతుంది, లోపల ఉంటుంది, బర్న్ అయిపోతుంది అనే ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే ఈ ఫ్యూయల్ పంప్ అనేది బయట ఉంటుంది. అంటే ఫ్యూయల్ అనేది ట్యాంక్ నుంచి కిందికి డైరెక్ట్గా ఉంటుంది కదా, అది డైరెక్ట్గా పంప్లోకి వెళ్ళి వచ్చేలాగా. దానివల్ల అదొక ప్లస్ పాయింట్ ఈ బైక్ అయితే. అంటే బర్న్ అవుతుంది అనేది ఉండదు, అదే ఇష్యూ అనేది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే గైస్, లైట్ వెయిట్ అది చెప్పాను. అండ్ ఫ్యూయల్ ఎకానమీ గురించి చెప్పాను. స్టైల్ అయితే కొంచెము మీరు షైన్ తీసుకోండి ఇదే బడ్జెట్లో. మళ్ళీ టీవీఎస్ రైడర్ 125 చెక్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే వేరే బైక్ని అయితే కంపేర్ చేయను, ఎందుకంటే టీవీఎస్ రైడర్, గ్లామర్ అండ్ SP125 ఈ మూడింటిని కంపారిజన్ చేసుకుంటే SP125 టాప్ ఉంది. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక కాలేజ్లో ఉన్న ఫ్రెండ్ అయితే ఆల్రెడీ గ్లామర్ తీసుకున్నాడు, సేమ్ 2021లోనే. కానీ ఏంటంటే
వాడు చెప్పేదాని ప్రకారం వచ్చేసి 45 to 50 అంతే. నాకైతే ఈ బైక్ అయితే 60 ఇస్తుంది ఇప్పుడు. అంటే లోకల్లో ఉన్నప్పుడు కూడా నాకు 55 to 60 అప్రాక్స్గా ఇచ్చేస్తా ఉంది. కానీ ఏంటంటే గేర్ షిఫ్టింగ్స్ అనేవి ఎక్కువ ఉండకూడదు, ప్లెయిన్ ఒకే రోడ్లో వెళ్తున్నట్టుగా ఉండాలి. అండ్ మనకేంటంటే ఈ డిస్ప్లే అనేది ఫస్ట్ టైం అనుకోండి మన హోండాలో మనకి హార్నెట్ ఉండింది, దాని తర్వాత దీనికే ఉంది. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఈ బైక్ అనేది నాకు అప్పట్లో యూనికాన్ తర్వాత ఇదే పెద్దగా అనిపించింది. ఇంకా బైక్ దీంట్లోనే ఇంకొకటి ఉంది, వింగోనో ఏదో ఉంది. ఆ బైక్ ఏంటంటే అది దీనికన్నా తక్కువ, 80 to 90 ఎక్స్ షోరూమ్ ఇది ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేస్తుంది. కానీ ఏంటంటే నేను ఇదే ఎందుకు తీసుకున్నా, 1,10,000 1 lakh అప్రాక్స్ 10 అయింది, 10 చేంజ్. అదేంటంటే నేను ఎందుకు ఇదే చూస్ చేసుకున్నానంటే పర్ఫార్మెన్స్ వైజ్గా అన్నిట్లో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. అండ్ మనకైతే SP 125 గురించి మన సౌత్ సైడ్ అయితే ఏం పెద్ద ఫ్యాన్ బేస్ ఏం లేదు, కానీ నార్త్లో చెప్తున్నా క్రేజీ ఫ్యాన్ బేస్ ఈ బైక్స్కి అయితే. కొంతమంది అయితే ఏకంగా వీలీస్ లేపుకొని వెళ్తూ ఉంటారు. మనం ఇలాంటి ట్రైబుల్ చేస్తున్నాము. ఇంట్లో ఉండే వాళ్ళతో ఒకసారి తన్నులు తిన్నాక ఆపేశాను, అంటే ఇవన్నీ ఎందుకు మనకి అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు అరిచారు. అప్పటి నుంచి మానేశాను అలాంటివన్నీ చేయడము. ఏంటంటే దీంట్లోనే ఈ చిన్న సీసీ బైక్ అంటారు కదా, కంపేర్ చేసుకుంటే దీంట్లోనే కంటిన్యూగా వీలీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నార్త్లో. అండ్ ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక అన్న అయితే ఉంటున్నాడు, దాదాపుగా ఇప్పటికి ఆయన వీడియోస్ చేస్తున్నాడో చేయలేదో అయితే తెలియదు, కానీ నాకు ఐడియా లేదు ఆయన పేరు అయితే. మ్యాక్సిమం డామినర్ది ఇదేసినాడు, క్రాష్ గార్డ్స్ అవంతా. నేను అది ఇమాజినేషన్ చేసుకుంటేనే భలే అనిపించింది. బైక్ అయితే బల్క్గా ఉండింది. అండ్ ఇప్పటికీ చెప్తున్నా కదా, ఇంతే ట్యాంక్ అయితే, దీని ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది ఏ బైక్స్కి లేవు. అంటే అప్పట్లో నేను చూస్ చేసుకున్నప్పుడు రైడర్ అంటారా, రైడరు నా సైజుకి అంటే నా హైట్కి నా పర్సనాలిటీకి అస్సలు మ్యాచ్ కాలేదు. అందుకనే దాన్ని కన్సిడర్ కూడా చేయలేదు నేను తీసుకోవాలని. అండ్ రైడర్ నాకైతే మెయిన్ అనిపించింది ఏమంటే టీవీఎస్కి వెళ్ళిండొచ్చు, యమహా చూసాం, యమహాలో నథింగ్ 1,50,000 1,60,000 పెడితే MT ఏదైనా బేస్ మోడల్ బేస్ కలర్తో వచ్చి ఉంటుంది అంతే. కానీ ఏంటంటే మెయిన్ థింగ్ నేను ఇదే బైక్ చూస్ చేసుకోవడానికి అయితే నా బడ్జెట్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ అలా ఉండింది. అంటే నువ్వు వేరే బైక్స్ తీసుకుంటే స్పీడ్ వెళ్ళిపోతావు అది ఇది అన్నట్టుగా. మళ్ళీ నేనైతే కొన్నాళ్ళు దీని తర్వాత ఈ బైక్ తెచ్చుకున్న ఒక 2 yearsకి 1 yearకి మా మామయ్య దగ్గర ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చుకున్నా. దాన్ని నా దగ్గర 1 year పెట్టుకున్నా. అప్పుడు మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది కదా ఫ్యూయల్ ఎకానమీ బట్టి. ఏంటంటే ఫ్యూయల్ ఎకానమీ చాలా ఎక్కువ తాగుతాయి. హై CCR పోయే కొద్దికి మనం స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తాము, పికప్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉన్నప్పుడు మైలేజ్ అనేది మనము ఆ బైక్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి చాలా దుమ్ముగా ఉంది. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, అంటే వీడియోలో అసలు చిన్న కట్టుగుణ అంటే కట్ చేయకోకుండా ప్లేస్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే కొరియర్ అయితే పార్సల్ అయితే తీసుకుందాము పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి. మీకు తీసుకున్నాక మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు నేనైతే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. గైస్ ఫైనల్గా అయితే పార్సల్ అయితే తీసుకున్నా ఈ బాక్స్. దీన్ని తీసుకొని ఇంకా ఫ్యాక్టరీకి వెళ్ళి ఇన్స్టాలేషన్ చేయాలి. ఇదేంటంటే గైస్ యూపీఎస్ పవర్, మీకు ఎలా చెప్పాలంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి కదా దానికోసం అనేసి. ఎందుకంటే మా ఫ్యాక్టరీలో ఇది ఉంది, సీసీ కెమెరాస్ మానిటర్ అంతా. ఏంటంటే ఫ్యాక్టరీలో ఏంటంటే అప్పుడప్పుడు ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏంటంటే సీసీ కెమెరాస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది కదా, అందుకనేసి ఈ సిస్టమ్ యూపీఎస్ అయితే పెట్టుకున్నాము బ్యాకప్ది. ఏంటంటే ఇప్పుడు సడన్గా మీకు మ్యాక్సిమం ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, ఐడియా లేని వాళ్ళ కోసం అయితే చెప్తాను. ఏంటంటే ఈ యూపీఎస్ ఉండడం వల్ల అయితే మనకు ఫ్లక్చుయేషన్స్ అంటే అప్ అండ్ డౌన్స్ వస్తాయి కదా, వోల్టేజ్ లో ఉంది హై ఉంది అన్నట్టుగా. ఆ టైంలో అయితే ఇది మనకి సేమ్ ఆ ఫ్లక్చుయేషన్ వచ్చా కానీ దీంట్లోపల 2 బ్యాటరీస్ ఉంటాయి అడిషనల్గా. ఆ బ్యాటరీస్ అనేవి దాని పవర్తో మ్యాచ్ చేసి ఈక్వల్ పవర్ని జనరేట్ చేసి బయటికి పంపిస్తుంది పవర్ని. లో ఉంటాయి కదా అప్పుడప్పుడు, ఇదేంటంటే ఈ బ్యాటరీస్ అనేవి రీఛార్జ్ అవుతూ ఉంటాయి ఛార్జింగ్ బేసెస్ లాగా. ఇప్పుడు మనకి ఇన్వర్టర్ ఉంటుంది కదా, ఇన్వర్టర్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు మ్యాక్సిమం
మీకు ఇన్వర్టర్ ఐడియా ఉంటుంది, ఇన్వర్టర్ పైన వస్తుంది కదా, అది కూడా ఒక యూపీఎస్ఏ. ఏంటంటే మీకు దీనివల్ల బెనిఫిట్స్ తప్ప ఇంకేం ఉండవు. దీని కాస్ట్ ఎంత పడింది అనేది మీకు చెప్తాను. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200, అదే 3300 పడింది అప్రాక్స్గా. 3299. ఇది కంపెనీ వచ్చేసి ఏపీసీ. అండ్ మెయిన్ ఇదే ఎందుకు చూస్ చేసుకున్నామంటే సింపుల్, మా ఫ్యాక్టరీలో ఆల్రెడీ సేమ్ యూపీఎస్ఏ డ్యామేజ్ అయింది. కానీ ఏంటంటే దీని లోపల బ్యాటరీస్ అనేవి డ్యామేజ్ అయ్యాయి. ఓల్డ్ దానికి బ్యాటరీస్ అనేవి డ్యామేజ్ అయ్యాయి. అందుకని కొత్తది అదే మళ్ళీ కెమెరా టెక్నీషియన్కి కాల్ చేసి అడిగాం, అన్న ఇప్పుడు ఈ యూపీఎస్ని ఎలా చేయాలి, మాకైతే ఐడియా లేదు, ఏదైనా చెప్పండి అంటే ఆయన, నువ్వు తెచ్చే తమ్ముడు 4000 4500 అవుతుంది, ఇది 3500 అవుతుంది, బ్యాటరీస్ చేంజ్ చేసేద్దామని. నేను ఆన్లైన్లో చెక్ చేశాను, బ్యాటరీస్ సపరేట్ అదంతా చూసే దానికన్నా కొత్తగా తీసుకోవచ్చు కదా అని. వీగార్డ్ చూస్తే వీగార్డ్ రివ్యూస్ బాలేవు. అండ్ మాకైతే ఆల్రెడీ ఏపీసీ ఇది వాడాం కదా, అందుకనేసి సేమ్ అదే ప్రిఫర్ చేసి తీసుకున్నాము. ఇది 2 daysలో వచ్చేసింది చిత్తూరుకి, బెంగళూరు అనుకుంటా ఇది. అంటే ఇంకా ఫ్రైడే ఆర్డర్ పెట్టాము, ఫ్రైడే ఈవినింగ్, సండే మార్నింగ్కి వచ్చేసింది. గైస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సీసీ కెమెరాస్ అనేవి ఆన్లైన్గా, అదే మేము వైఫై కనెక్ట్ చేసుకొని ఆన్లైన్లో చూస్తారు మా డాడీ వాళ్ళు, పెదనాన్న కానీ ఎవరైనా కానీ. అప్పుడు చూసినప్పుడు ఏంటంటే సడన్గా ఆఫ్ అయ్యి, ఒకసారి ఆఫ్ అయిపోయింది, ఇంకా పర్మనెంట్గా ఇంకా ఎప్పుడు ఆన్ కాకుండా అయిపోయింది. ఏంటి అని చూస్తే దీని యూపీఎస్ అనేది ఫుల్ డ్యామేజ్. ఇంకొక రోజు ఇప్పుడు రోడ్డు మీద మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అది చూపించకూడదు, ఇట్లా పడిపోయి ఉంటుంది, తొక్కుంటే వెళ్ళిపోతూ ఉంటారు. నాకైతే ఇది అనిపిస్తుంది, దాన్ని మనం ఏం చేయలేము ఆ ఫోర్స్లో. ఇక్కడ నైట్ అయితే మాత్రము చెప్తున్నా కదా, ఈ వేలూరు రూట్లో ట్రాఫిక్ ఉండదు కానీ స్పీడ్ వెళ్తారు ఒక్కొక్కరు. మెయిన్ ప్రైవేట్ బస్ డ్రైవర్స్ మాత్రం ఎలా తోలుతారంటే, వాడు ఒక ఎయిర్లైన్స్లో పైలట్ అన్నట్టుగా తోలుతాడు, ఒకేసారి కొట్టడమే ఇంకా వెళ్ళిపోవాలి అన్నట్టుగా తోలుతాడు. అది మనం అనకూడదు కానీ ఏమంటే తప్పదు. ఎక్కువ జరిగాయి, చాలా యాక్సిడెంట్స్ జరిగాయి ప్రైవేట్ బస్సెస్ వల్ల కూడా. అది కానీ చూసుకోండి గైస్. ఒకవేళ కనుక మీరు ఒక కార్నర్కి వెళ్ళండి, మీరు కూడా నా వీడియోస్ చూస్తున్నారు కదా ఇప్పుడు, సారీ ఇదే ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నారు కదా, నేను కార్నర్కే వెళ్తాను. ఎందుకంటే ఇటు పక్క నుంచి ఎవడైనా పోని, ఇది కొంతమంది ఎలా ఫీల్ అయిపోతారంటే ఇది మా నాన్న రోడ్డు అన్నట్టుగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళని కానివ్వండి, మనమైతే సైడ్కి వెళ్దాము, ఎందుకంటే రిస్క్ తీసుకోలేము. ఇప్పుడు కూడా ఇంత కార్నర్లో వెళ్తున్నా కానీ వీడికి నేనే కనిపించా, వీడు హార్న్ కొట్టడానికి. సర్లేండి నేను సైడ్కి వస్తానా అంటే నేను చూస్తూనే ఉన్నాను కదా ఒక సైడ్కి, నేను అందుకనే ఒక సైడ్కి వచ్చా. కానీ వాడు వినుకోకుండా హార్న్ కొడితే మనం ఏం చేస్తాం, వాడి ఆలోచన అది. నేనైతే మ్యాక్సిమం చెప్పేది అదే కేసు, ఒక కార్నర్ కంటే ఏంటో మళ్ళీ ఇంత ఎడ్జ్కి వెళ్ళిపోయి దూరం అవసరంలా. రోడ్ ఇది జస్ట్ అటుపక్క వెళ్తున్నాయంటే వెహికల్స్ కొంచెం ఫుట్ రేంజ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి, ఎందుకంటే సేఫ్టీ అది మనకి మ్యాక్సిమం మెయింటైన్ చేసుకోవడం అనేది మన ఇది ఉండాలి ప్రియారిటీ లాగా. ఎందుకంటే మనమే రిస్క్లో పడతాం మ్యాక్సిమం ఎప్పటికైనా కానీ. ఎందుకంటే ఈ 4 wheelers వెహికల్స్ అనేవి గుద్దా కానీ వాడికి ఏం కాదు, కానీ మనము 2 wheelers మీద ఉంటాము, కొన్నిసార్లు హెల్మెట్స్ వేసుకోము, ఏం వేసుకోము కాబట్టి. ఓకే గైస్, ఒకేసారి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆన్ దిస్ వీడియో. మీకేంటంటే గైస్, మీరు లైక్ చేయకపోయినా కానీ కామెంట్స్ అయితే పెట్టండి. అంటే మీ రియాక్షన్ ఎలా ఉండాలంటే ఓకే బ్రో బాగా చేసావు పర్లేదు అన్నట్టుగా, ఏదైనా చిన్న ఒక మోటివేషన్ లాగా ఉండాలి అంతే గైస్. అండ్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.